గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విస్ఫోటం విషాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, 17 మంది దుర్మరణం, మరో 60 మందికి తీవ్ర గాయాలు. రియాక్టర్ పేలడంతో కూలిన ఫార్మా కంపెనీ పైకప్పు, స్లాబ్ కూలి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు, కాలిన గాయాలు, ఛిద్రమైన శరీర భాగాలు, పేలుడు తీవ్రతకు చెల్లాచెదురైన మృతదేహాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి 17 మంది మరణించారు, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. ఒక మహిళా కార్మికురాల శరీరం చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకుని చనిపోయిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. మిగిలిన కార్మికుల మృతదేహాలు పైకప్పు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రొక్లైన్లతో శిథిలాలను తొలగించి మృతదేహాలను గుర్తించారు. మంటలను అదుపు చేయడానికి 6 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫార్మా ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం, సహాయ చర్యలపై అధికారులతో సమీక్ష అంటూ నేడు బాధితులకు పరామర్శ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు, వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు హితవు. ఓటుకి నోటు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ తాజాగా విచారణ జరిపించాలని, కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన 2 కేసులను బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది. ఓటుకి నోటు కేసులో ఆళ్ల బాధితుడు కానీ సాక్షి కానీ కాకపోయినా 2019లో 16లో ఆయన దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును పరిగణలో తీసుకుని అప్పటికే ఛార్జ్షీట్ వేసినటువంటి అంశానికి సంబంధించి గుర్తు చేసింది. లేకపోతే నేరం చేయాలంటే భయపడాలి, తప్పు చేస్తే శిక్ష ఖాయమనే సందేశాన్ని నేరగాళ్లకు పంపాలి, రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే కఠిన చర్యలు, శాంతి భద్రతపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు, రాష్ట్రంలో ఎవరైనా నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని, తప్పు చేస్తే శిక్ష పట్టడం ఖాయమని సందేశాన్ని నేరగాళ్లలోకి బలంగా పంపాలని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజా భద్రతకు భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనితీరు ఉండాలన్నారు. ఆ మేరకు పోలీసింగ్లో మార్పు కనిపించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన శాంతి భద్రతపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రతిపక్షాలను ప్రజలను అణచివేసేందుకు పోలీసులు ఉపయోగించుకుందని, వార్షిక నిర్వహణ నిధులైనా ఇవ్వకుండా పోలీసు విభాగాన్ని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మీటింగ్ పెట్టింది పోలీసు అధికారులకి, వాళ్ళకి ఏం జరుగుతున్నదో తెలియదా? ఇప్పుడేం జరుగుతుంది? ఈ పాయింట్ నేరం చేయాలంటే భయపడాలి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడాలా, తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడాలా? అసలు ఎవడైనా సరే రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నోడు తప్పు చేస్తే భయపడాలి అంటే, ఎవడు అధికారంలో ఉన్నోడు వాళ్ళని కాపాడుకోవడం, ఎదుటోళ్ళని మాత్రమే హింసించడం అన్నది జరుగుతుంది. ఇంకా అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ సచ్చింది? దాంట్లో ఈ మాటలు ఉపన్యాసాలు బాగుంటున్నాయి తప్పించి వాస్తవంగా ఉన్నటువంటి దశ దాటిపోయింది అన్నటువంటిది అయితే ఇంకా అర్థం కాకపోవడం కాదు, ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకునేటటువంటి కోణంలోనే నడుస్తుంది. లేకపోతే అత్యవసర పనుల దస్త్రం, ఆర్థిక శాఖలో చక్కెర్లు, 6 దశలు దాటితేనే పాలనామోదం, 4వ దశ దాటని వైనం మళ్లీ కిందకు, వరదలు వస్తున్న 300 కోట్ల పనులు ఎప్పుడు. ఒకవైపు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేక ఏ వరదకు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందని భయపడుతుంటే అత్యవసర పనుల దస్త్రం ఆర్థిక శాఖలో ముందుకు వెనక్కి వెళ్తుంది. ప్రభుత్వం ఏర్పడగానే జర్మన్ శాఖలోని రాష్ట్రంలోని అందరూ సీఈఓలతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే చేపట్టవలసిన అత్యవసర పనులు సిద్ధం చేసింది. ప్రాజెక్టులు కాల్వల్లో చేసేందుకు 300 కోట్లతో 2346 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా పాలనామోదం ఇచ్చినా కూడా అక్కడ జరగట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గురజాల కోర్టు పీపీ నాగిరెడ్డిపై వేటు, నిందితులకు సహకరించడమే కారణం. పల్నాడు జిల్లా గురజాలలోని అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ బారెడ్డి నాగిరెడ్డి మీద ప్రభుత్వం వేటు వేసింది. నిందితులకు శిక్ష పడేలా న్యాయస్థానాలు వ్యవహరించాల్సిన ఆయన వారితో కుమ్మక్కు కావడంతో ప్రభుత్వం నాగిరెడ్డిని విధుల నుంచి తొలగించింది. గత ప్రభుత్వంలో 2022లో ఆయన గురజాల 10వ అదనపు జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కొందరు వైకాపా నేతలు నిందితులుగా ఉన్నారు. వారి తరపు న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు కాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాగిరెడ్డి ఎలాంటి వాదనలు వినిపించకుండా నిందితులకు సహకరించారు. ఈ మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి ఫిర్యాదు చేశారు. దీని మీద విచారించిన ప్రాసిక్యూషన్ డైరెక్టర్ పీపీగా నాగిరెడ్డి నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు నిర్ధారించి నివేదిక ఇచ్చారు. దీంతో నాగిరెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. పీపీ నాగిరెడ్డి స్థానంలో నరసరావుపేటలోని సీనియర్ సివిల్ కోర్టు పీపీని ప్రభుత్వం బుధవారం ఇన్ఛార్జిగా నియమించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
సాక్షి మృత్యు ఘోష అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 17 మంది మృతి, అచ్యుతాపురం సెజ్జులో భారీ విస్ఫోటం, ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్, తునాతునకలైన కార్మికుల శరీర భాగాలు, యంత్రాలకు చెట్లకు వేలాడుతున్న మాంసం పొద్దులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు నియామకం, రాష్ట్రపతి ఆమోదముద్ర, శుక్రవారం ప్రమాణం చేసే అవకాశం అంటూ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతుర్మల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ శుక్రవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేస్తే శుక్రవారం వారి ప్రమాణం ఉంటుంది. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేస్తారు. వీళ్ళిద్దరిని హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి, చంద్రబాబు రేవంత్ రెడ్డిల నుంచి కనీస స్పందన కరువు, హైకోర్టు ఆదేశాలతోనే చలనం వస్తుందని భావిస్తున్నా గత ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో కేసుకు బలం చేకూరింది. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. 2006లో నేను చెప్పిందే ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్కి చేరి అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది. మార్గదర్శిపై పోరాడుతున్న వారిని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాపై 50 లక్షల పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్లో ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కొస్తే ఆ కేసు నుంచి బయటపడతాను. కేసు వేయడంలో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తుంది. కేసు వేయడంతో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తుందని ఉండవల్లి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వచ్చే నెల 11 నుంచి ఉచిత ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు, సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం మీద అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానాన్ని వచ్చే నెల 11 నుంచి అమలు తీసుకొస్తున్నట్టు, దీని బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మన డాక్టర్ అమ్మకు భద్రత కావాలి, ప్రభుత్వ ఆసుపత్రులు కళాశాలలో పటిష్టనిగా ఉండాలి, సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేసే వీలుండాలి, ఫిర్యాదుల కమిటీల్లో పోలీస్ న్యాయశాఖ చోటివ్వాలి, రోగి సహాయకులకు నియంత్రించాలి, మహిళా వైద్యులు వైద్య విద్యార్థుల భద్రతపై సాక్షితో నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాత్రి భద్రత పెంచాలి అంటూ బోధనాసుపత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంకులు, ల్యాబ్లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నదని, జనసంచారం తక్కువగా ఉంటుందంటూ గుంటూరు డాక్టర్ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పెను విషాదం వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరి 300 కోట్ల సిమెంట్ హాంఫట్ అంటూ దోచుకున్న వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో సచివాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎక్కడికక్కడ దోపిడీ, అవసరం లేకపోయినా కంపెనీల సరఫరా, భారతీయ సిమెంట్ నుంచి 83 కోట్ల సరుకు, మొత్తం 19 కంపెనీలకు 650 కోట్ల చెల్లింపు, క్షేత్రస్థాయిలో 25% మాత్రం వినియోగం, మరో 25% ఇతర పనులకు, మిగిలిన 50% సిమెంట్ హుష్కాకి ఇంజనీర్లను బలి చేసే ప్రయత్నాలు అంటూ గత వైసీపీ సర్కార్లో జరిగిన అవినీతిలలో అన్నిగా తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్న వైసీపీ నేతలు తమ స్థాయిని బట్టి దేన్ని వదలకుండా దోచుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణ ముసుగులు అడ్డగోలుగా సిమెంట్ అమ్ముకున్నారు. నిర్మాణాలను గాలి కొదిలేసి దొరికినంత దోచుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 300 కోట్ల విలువైన సిమెంట్ను అప్పనంగా అమ్ముకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు ఇష్టారీతిగా అమ్ముకున్నారని తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుక ఇక సులభం అంటూ ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు, అనుమతి ఉన్న వాహనాలకి స్టాక్ యార్డులోకి ప్రవేశం, సెప్టెంబర్లో సమగ్ర పాలసీ, ఈలోగా సమస్యలు రాకుండా చర్యలు, అత్యవసరంగా సమీక్షించిన సీఎం, రవాణా ఛార్జీలు నిర్ణయించిన రీచుల్లో తవ్వకంపై నిరంతరం పర్యవేక్షించండి, కలెక్టర్కి సీఎస్ నీరబ్ ఆదేశం, వాహనాలకు యూనిక్ నెంబర్ అన్నటువంటిది మీనా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాతో ఆటలొద్దు అంటూ రాజకీయ కక్షల కోర్టులు వేదిక చేసుకోవద్దు, మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీం ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి పునరుత్పాదకంలో 50,000 కోట్ల భారీ పెట్టుబడులు, బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థల అంగీకారం, సీఎం బాబు మంత్రి రవితో చర్చలు, దశల వారీగా ప్రాజెక్టులకు ఓకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అఘాయిత్యం చేస్తే అదే ఆఖరి రోజు, విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే నేనే స్వయంగా ఘటనాస్థలికి వస్తా, గంజాయి డ్రగ్స్ని కట్టడి చేయండి, సైబర్ నేరాలకు బ్రేకులు పడాల్సింది, శాంతి భద్రతలపై సమీక్షలో చంద్రబాబు, ఆడబిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి అదే ఆఖరి రోజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే తానే స్వయంగా ఘటనాస్థలికి వస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయాలను ముఖ్యమంత్రి సమీక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గత 5 ఏళ్లలో గ్రీజే పెట్టలేదు, కనీసం పెయింట్ కూడా వేయలేదు, అందుకే పులిచింతల గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయే ప్రముఖ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆవేదన, జలాశయ గేట్ల రూపశిల్పికి చంద్రబాబు ఘన సన్మానం అంటూ రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుల గేట్ల గ్రీజు పెట్టలేదని, పెయింట్ కూడా వేయలేదని ప్రముఖ ఇంజనీర్ ఎన్ కన్నయ్య నాయుడు అన్నారు. అందుకే పులిచింతల గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు గేట్ల గురించి ముందే హెచ్చరించానని, లీకేజీ ఫోటోలు కూడా పంపించానని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో గేటు కొట్టుకుపోయిందని చెప్పారు. ఇటీవల తుంగభద్ర డ్యాంలో వరద కొట్టుకుపోయిన 19వ గేట్ నుంచి
నీటి ప్రవాహంలో జలాలు వృధాగా కాకుండా స్టాప్ లాక్ గేట్ని అమర్చి 30 టీఎంసీల జలాలను కాపాడిన జలాశయ గేట్ల రూపుశిల్పి కన్నానాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించిన సందర్భంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెజవాడలో పోలీస్ అకాడమీ స్థలం గుర్తించాలని సీఎం ఆదేశం. హోంమంత్రి విజయవాడలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హోంమంత్రి వంగల్పూడి అంతే తెలిపారు. విశాఖపట్నం 290 కోట్ల గ్రేహౌండ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని త్వరలో కేబినెట్ ఆమోదం పొందుతుందని వెల్లడించారు. ప్రతి జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారితో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పర్యటనకు అవసరమైన వాహనాలను సాధ్యమైన త్వరగా సమకూరుస్తామన్నారు. ప్రతి వాహనానికి ప్రస్తుతం నెలవారీ 150 లీటర్ల ఆయిల్ వినియోగాన్ని 300 లీటర్లకు పెంచేందుకు సీఎం అంగీకరించారు. ఇదివరకు ప్రతి స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ ఛార్జీలుగా 8,000 ఇచ్చేవారు. గత ప్రభుత్వం వీటిని నిలిపేసింది. తిరిగి ఆ ఛార్జీలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. గంజాయి దుష్పరిణామాలపై 26 జిల్లాల్లోనూ అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. పాఠశాలలు కళాశాలలో ఆత్మరక్షణ కోర్సులు పెడతామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ భద్రతకు నాడు 6 కోట్లు అంటూ జగన్ సీఎంగా ఉండగా తన భద్రతకు 980 మంది నియమించుకుని నెలకు 6 కోట్లు ఖర్చు చేశారని హోంమంత్రి విమర్శించారు. నెలకు ఇంకో 53 లక్షలు ఖర్చు చేసి మరో 50 మందిని అధికార దర్పం కోసం పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా జగన్కు Z+ సెక్యూరిటీ కొనసాగిస్తున్నాం. ఇందుకు నెలకు 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు భువనేశ్వరి బ్రాహ్మణికి భద్రత తొలగించారు. తన తల్లి విజయలక్ష్మికి సతీమణి భారతికి 1+1 భద్రత ఇచ్చారు. మా ప్రభుత్వం వారికి 2+2 భద్రత కల్పిస్తోందని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.